బాగా చెప్పారు సార్, మాకు అవకాశం ఇవ్వండి. రైట్, మీరు కంటిన్యూ చేయండి. ఫస్ట్ వేణుగోపాల్ రెడ్డి గారి మీద ఉండే గౌరవంతో విన్నాం సార్. ఎందుకంటే అసలు వీళ్ళ నమ్మకం ఏంది, వీళ్ళ ధైర్యం ఏంది అనే దాని మీద నేను విన్నాను సార్ మొత్తం. ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, సుదీర్ఘమైన ఆయన ప్రసంగంలో మళ్ళీ అబద్ధాలు, మళ్ళీ జనాల్ని మోసం చేయాలనే ఒక తీరు, ఇది వీళ్ళ ధైర్యం. అందుకే వీళ్ళు మళ్ళా తిరిగి ప్రజల్ని మోసం చేయడానికి సిద్ధపడ్డారు. అందుకే వాళ్ళ నాయకుల్ని, వాళ్ళ కార్యకర్తల్ని సిద్ధం చేశాడు జగన్మోహన్ రెడ్డి. అయినా ఓట్లేసిన ప్రజల్ని ఆల్రెడీ మీరు హింసిస్తూ ఉన్నారు. కాళ్ళెరుగగా తిరిగి మీకు ఓట్లు వేయించిన మీ చెల్లెమ్మని ఆల్రెడీ వంచారు. ఈ ధైర్యంతోనే ఒక మోసం చేయడం, నమ్మించడం, తిరిగి ఈ రాష్ట్రాన్ని అధికారం చేజిక్కించుకోవాలి. ఇదే వీళ్ళ అజెండా, వీళ్ళ ప్రణాళిక స్పష్టంగా అర్థమైపోయింది. అందుకే ఈ దొంగల ముఠ సిద్ధపడింది. సిద్ధం సిద్ధం సిద్ధం, అదే వీళ్ళ అజెండా. నాకు అర్థమైంది సార్. మాట్లాడు జగన్మోహన్ రెడ్డి గారు దుమ్మెత్తు కాదు. ఒక్క నిమిషం ఆగండి. మాట్లాడేటప్పుడు నేను మాట్లాడాను. చంద్రబాబు నాయుడు ఏం చేశాడు, మోసం చేయాలని ప్రయత్నించినా నేను కామ్గా ఉన్నా. ఇప్పుడు కాసేపు ఓపిక పట్టండి. ఉండే 2 నెలల్లో కాసేపు ఆగండి. మీ అధ్యాయాలన్నీ ఉన్నాయి, అంతలో స్టడీ చేయండి మీ పేపర్లన్నీ. మేము మాట్లాడే లోపల నేను ఒకటే చెప్తున్నా, ప్రజల్ని మోసం చేసేదానికి మీరు సిద్ధపడొచ్చేమో కానీ మీ మోసకారి మాటలను నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరు. రాసి పెట్టుకోండి. రాబోయేది చంద్రబాబు గారి, పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వం. ఇంతకుముందు అక్షర సత్యం గారు కూడా చెప్పారు, నేను అప్పుడు కూడా విన్నా. అందుకే మధ్యలో అడ్డం రాకూడదని గమ్మునున్నా. సార్, టీడీపీ జనసేన కలిసే పనిచేస్తా ఉన్నాయి సార్. దీనికి నిదర్శనం ఇప్పుడు జరుగుతున్న సభలు. రెపరెపలాడుతున్న తెలుగుదేశం జనసేన జెండాలు. ఎగ్జాక్ట్లీ లక్షల మంది ప్రజలు సభలకు తరలి వస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి కేరింతలు కొడుతున్నారు. అదే విధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి పేరు ఉచ్చరించినప్పుడు ఉర్రూతలవుతున్నారు. ఇదే నిదర్శనం రాబోయే రోజుల్లో ఈ 2 పార్టీలు కలిసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తాయని మీకు ఎలాంటి అనుమానం వద్దు. అక్షర సత్యం గారు, మీ మాటల్లో నాకు అక్కడక్కడ ఏదో అనుమానాలు అనిపించాయి, కానీ ఎక్కడ మీరేమీ భయపడాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర కళ్యాణం కోసం కట్టుబడి ఉన్నారు. వాళ్ళిద్దరూ ఇప్పటికే ఒక అవగాహనతో ఉన్నారు. అదేవిధంగా మీరు లోకేష్ గారిని ఏదో అనుమానించారు, ఏమీ అనుమానించద్దండి. ఈ రాష్ట్రంలో ఈ రోజు ఇంత ఊపు తెప్పించడానికి ప్రధాన కారణం మా నారా లోకేష్ గారు. యువగళం పేరుతో నిర్వీర్యం అయిపోయిన యువతని, పల్లె పట్టణ ప్రజల్ని చైతన్యపరిచి ఈ రోజు ఇంత ఉత్సాహంగా సభలు జరుగుతున్నాయన్నా మా కార్యకర్తలు కావచ్చు, జనసేన కార్యకర్తలు కావచ్చు, రాబోయేది తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అని ధైర్యంగా చెప్పుకోవడానికి కారణం కూడా లోకేష్ అని, దానికి ఆయన ఇచ్చిన ఉత్సాహం, ఊపిరేని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరు ఏదో అపోహలు పెట్టుకొని ప్రజలకు వేరే ఆలోచన కలిగించద్దండి. అంతా ఒక మంచి వాతావరణంలో జరుగుతోంది. ఈ దుర్మార్గ పరిపాలనని తొందరలోనే అంతమొందించబోతున్నాం. ఈ చెప్పే మాయ మాటలు, అబద్ధాలని ఏ మాత్రం నమ్మరు, విశ్వసించరు. అన్న చెప్పినట్టు వాళ్ళ సొంత చెల్లె ఆయన గురించి బట్టబయలు చేస్తా ఉంది రహస్యాలని. కాబట్టి ప్రజలు ఆయన మీద ఉండే అవగాహన ఆల్రెడీ తెచ్చుకున్నారు. అదే విధంగా ఇప్పుడు ఆమె షర్మిలమ్మని స్టడీ చేస్తున్నారు. జరగబోయిన అసలు గతంలో జరిగిన రహస్యాలకే ఆమె సమాధానాలు చెప్తారు. మనం మాత్రం ప్రజల్ని చైతన్యపరుచుకుంటూ ముందుకెళ్దాం. రాబోయే రాజ్యాన్ని ఈ రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడేదిగా చేసుకుందామని సందర్భంగా తెలియజేస్తున్నా. గతంలో జరిగిన ఏవైతే ఇన్సిడెంట్స్ ఏవైతే అవన్నీ కూడా షర్మిల గారు చెప్పేస్తారు. ఇక ప్రతిపక్షాలు, మిగతా పార్టీలకి వాటి గురించి ప్రస్తావించాల్సిన అవసరం లేదు. మనము ఆమె దగ్గర నుంచి రాబోయే రోజుల్లో కోడి కత్తి రహస్యం తెలుసుకుంటాం, గొడ్డలి రహస్యం తెలుసుకుంటాం. అదే విధంగా ఆయన ఆస్తుల కోసం, ఆదాయాల కోసం ఏ విధంగా పాకులాడతాడు, సొంత బంధువుల్ని సైతం, రక్త సంబంధాలను సైతం ఏ విధంగా తృణాడుకుంటాడు అనేది కూడా రాబోయే రోజుల్లో చెప్తారు. ఆమె చెప్తారు, మనం ఊరికే చూస్తాం. చెప్తారంటే ఒకవేళ తెలుగుదేశం ఏమైనా చెప్పించబోతా ఉందా? చెప్పించాల్సిన అవసరం లేదు సార్. ఇప్పుడు ఆమెకు జరిగిన అన్యాయాన్ని ఆమె చెప్పుకుంటది. మాకెట తెలుస్తాయి? మేము ఇంకా నిందలు మోయబడినాం. గత 5 సంవత్సరాలు 10 సంవత్సరాలుగా మేము నిందలు మోస్తున్నాం అతని దగ్గర నుంచి. చంద్రబాబు నాయుడు దుర్మార్గుడు అంటాడు.
చంద్రబాబు నాయుడు చేతుల్లో గొడ్డలు పెట్టి నారాసుర రక్త చరిత్ర అంటాడు, కోడికెత్తి సీన్ చేసి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చాడు అంటాడు. వీటన్నిటికీ మేము నిందలు మోసాం, వాటికి ఫలితాలు కూడా అనుభవించాం. మేము ఆయన దుర్మార్గపు ఆలోచనకి డ్రామాలకి మేము నిందలు అనుభవించి తద్వారా ప్రజలకు కూడా ఈరోజు అన్యాయం జరిగింది. ఒక చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఏ విధంగా ఈ రాష్ట్రం నష్టపోయింది అనేదని కూడా ప్రజలు ఆలోచించుకుంటున్నారు. ఈసారి ఖచ్చితంగా ఆయన మాటలు నమ్మరు, ఆయన పార్టీ వాళ్ళే ఆయన్ని నమ్మే పరిస్థితిలో లేరు. ఇంకా ప్రజల్ని ఏ విధంగా నమ్మిస్తారు? ఇది రాబోయే రోజులే సమాధానం చెప్తాయి. మంచి వాతావరణంలో ఎన్నికలు జరగాలి, అదే విధంగా ఈ దుర్మార్గ పరిపాలన కిందకు దించేయాలనేది మాత్రమే ఇప్పుడు ప్రజల ముందుండే అజెండా. నాయుడు గారు ఇంతకుముందు సత్యం గారు మాట్లాడి నేను మర్చిపోయినా, జనసేన నాయకుడు కూడా సిద్ధంగా కావాలి ఎలక్షన్లకు అన్నాడు. ఫిబ్రవరి నుంచి మా నాయకుడు కూడా అన్ని ప్లాన్ చేసుకున్నాడు. రానున్న రోజులలో ఒక ప్రభంజనం చూడబోతారు, జనసేన పార్టీ ఆదరణ చూడబోతారు. ఖచ్చితంగా ప్లాన్ ఉంది. ఫిబ్రవరి నుంచి ఆయన ఎలక్షన్ వరకు 2 months మొత్తం రాష్ట్రం మొత్తం అన్ని నియోజకవర్గాలు తిరిగే ప్లాన్ అయితే జనసేన పార్టీ అధ్యక్షులు చేసుకుంటారు. సత్యం గారు అక్షయ్ సత్యం గారు, మీరు ఏమి అపోహ పడద్దు, ఏమి అనుమానాలు పడాల్సిన అవసరం లేదు. ఎక్కడ సభ జరిగినా కూడా జనసేన అధినేత ఫ్లెక్సీలు ఉంటున్నాయి. అదేవిధంగా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు వారికి సంబంధించినటువంటి కార్యకర్తల మధ్య, వారికి సంబంధించిన ప్రసంగాల మధ్య ఆయన పేరు కూడా ఉచ్చరించబడతా ఉంది సభల్లో సైతం కూడా. కాబట్టి వేరే అనుమానాలకైతే తావివ్వద్దు. రాబోయేది టీడీపీ జనసేన ప్రభుత్వం అంటూ తెలుగుదేశం పార్టీ అఫీషియల్ గా రైల్వే కోడూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నరసింహప్రసాద్ గారు చెప్తా ఉన్నారు క్లారిటీగా. సార్ నేను ఒకసారి మాట్లాడొచ్చా సార్? మాట్లాడండి కానీ ప్రజల అనుమానాలు రేకెత్తించే విధంగా మాత్రం మాట్లాడొద్దు అనేది వారి అభిప్రాయం. సార్ అదే చెప్తున్నాను సార్. నరసింహప్రసాద్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. నా ఆవేదన ఇప్పుడు కూడా నేను ఇప్పుడు మాట్లాడినా, నేను నా యూట్యూబ్ కానీ లేదా నా వెబ్సైట్ కానీ అనగారిన వర్గాలకి రాజ్యాధికారం సాధించాలి. అది పొత్తుల ద్వారా అయితే తెలుగుదేశం బాగుపడుతుంది, జనసేన బాగుపడుతుంది, జనసేన ద్వారా మా వర్గాలు బాగుపడతాయని ఆశతోటి మాట్లాడుతున్నాను తప్ప నా వ్యక్తిగత అభిప్రాయం కాదు. మాకు వినే వాళ్ళకి వినిపించవు క్లారిటీగా. సత్యం గారు కంటిన్యూ చేయండి సార్. రెండోది, పవన్ కళ్యాణ్ గారు ప్రసారం చేస్తున్నారు అంటున్నారు కదా, చెయ్యాలని కోరుకుంటున్నారు సార్. చేసి ఏదో 3 రోజులు చేసి 6 రోజులు రెస్ట్ తీసుకోకుండా కనీసం ఎప్పటి నుంచి అయినా ఎలక్షన్ అయ్యే వరకు అయినా కంటిన్యూగా ప్రసారం చేసేటట్టు ప్రణాళికలు వేయాలి. కానీ ఓ 10 రోజులు చేసి 11వ రోజులు మళ్ళీ రెస్ట్ ఇచ్చేసి చేస్తున్నారు. ప్రాబ్లమ్స్ ఉంటాయి, ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉంటాయి కాదని, ప్రాబ్లమ్స్ అన్ని నాకు తెలుసు పవన్ కళ్యాణ్ గారు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్. కానీ ఎన్నికల సమయంలో కూడా జనాల్లో గెలకుండా వారాహి యాత్ర ఉవ్వెత్తిని లేచింది సార్. ఆ వారాహి యాత్ర కంటిన్యూ చేసి ఉంటే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు పొత్తులు, జనసేన పొత్తు వేరే విధంగా ఉండి ఉండేది. ఆ రూపం ఈ రోజున వైసీపీ పార్టీ వేరే విధంగా ఉండి ఉండేది. ఇలా 2 మాట్లాడడానికి లేదా తెలుగుదేశం గారికి మనం పట్టడానికి కారణం వారాహి యాత్ర ఆపేయడం వల్లే. ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోండి. అక్షరపచ్చి మాటలు చేదుగా ఉండొచ్చు, వ్యాపారులా చేదుగా ఉండొచ్చు, కానీ జనసేన పార్టీ అధికారంలోకి రావాలి, వ్యక్తులకి దక్కాలనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తాను. కానీ జనసేన పార్టీకి వ్యతిరేకంగా కాదని జనసేన పార్టీ నాయకులు కానీ జనసేన పార్టీ కార్యకర్తలు కానీ గ్రహించాలి సార్. సత్యం గారు మీరు నిజంగా సత్యం మాట్లాడారు సార్. 2 నిమిషాలు మాట్లాడతాను నేను. ఖచ్చితంగా మీరు ఏదైతే అంతరాత్మ ఉందో, మీరు ఏదైతే చెప్పారో అది జరుగుతుంది సార్. ఇవాళ అంటే ఈ వైసీపీ వాళ్ళ ఆయుధం ఏంటంటే ఈ జనసేన ఉన్ను టీడీపీ కలవట్లేదు అనే ఒక ప్రచారం జరుగుతుంది. అదే ఇలా జనసేన అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ గాని ఒక అండర్స్టాండింగ్ లో ఉన్నారు. మాకు ఒకటే సార్, వైసీపీ ప్రభుత్వం దించాలంటే మేము ఎన్ని ఒడిదుడుకులైనా కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. రానున్న రోజులలో 2 నెలల్లో మీరే చెప్తారు. వీళ్ళు కలవడం వల్లనే ప్రభుత్వం ఏర్పడ్డది. పాపం సోదరుడు ప్రతిపక్షంలో ఉంటాడు, అప్పుడు ప్రతిపక్షంలో మాట్లాడదాం. కానీ అయితే ఇది జరుగుతుంది సార్. యావత్తు 1 సైడ్ వార్ ఓకే అయింది. ఇది గమనించాల్సి ఉంది. ఎందుకంటే సార్ మనకన్నా ఆలోచనగా రాష్ట్ర ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారు. మోసపోయారు కాబట్టి ఆ మోసపోయిన వాళ్ళు మళ్ళొకసారి మోసపోదలుచుకోలేదు. ఖచ్చితంగా ఒక బాండ్ ఉంది సార్, ఒక స్నేహ భావం ఉంది. ఆల్రెడీ ఏదైతే లోకేష్ బాబు అప్పుడు జైల్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు లోకేష్ బాబుతో ఒక ప్రెస్ మీట్ లో చెప్పాడు, మా కలయిక రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకే,
ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగుండాలనుకున్నప్పుడు మాకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా మేము కలుస్తాం. ఇదే నియంత పాలన జగన్మోహన్ రెడ్డిని గద్దె దించడంగా మేము ఆహ్వానిస్తామని చెప్తా ఉన్నారు. ఈ 2 నెలలు కూడా మా రాష్ట్ర మా నాయకుడు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఈ 2 నెలలు ఫిబ్రవరి మార్చిలో అన్ని కాన్స్టిట్యున్సీ నుంచి ప్లాన్ చేసుకున్నారు. మీరు చూద్దురు కానీ ఇటు అప్పటికే టీడీపీ స్టార్ట్ చేసింది. ఒక టీడీపీ బయటకు వస్తేనే జనం ఎట్లా వచ్చిందో మీరు చూసిరు. అదే పవన్ కళ్యాణ్ గారు వచ్చి జనసేన సైనికులు వస్తే మాత్రం ఇవాళ సిద్ధం కరెక్ట్ పెట్టిండ్రు. సిద్ధం ఏంటి సిద్ధం తెలుసా సోదరా, వైసీపీ సోదరా, ఇంటికి పోవడానికి సిద్ధమయ్యారు. దయచేసి ఈ 2 నెలలైనా కరెక్ట్ మాట్లాడండి. ఇవాళ జనసేన టీడీపీ అలయన్స్ గా ప్రభుత్వం ఏర్పాటు చేస్తా ఉంది. ఇది మీ అంతరాత్మ తెలుసు. ఇది పచ్చి నిజం. ఇది అబద్ధంగా చేస్తున్నారు. కలిసే ఉన్నారు, కలిసే ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు, కలిసి రేపు ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే